మంగళవారం భువనగిరి పట్టణంలో ఏఆర్ గార్డెన్లో సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మంగళవారం భువనగిరి పట్టణంలో ఏఆర్ గార్డెన్లో సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశాంతటా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న సమయంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. దేశంలో భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా మార్చి ఆ స్థానంలో మనధర్మాన్ని తీసుకొచ్చి ఫ్యూడల్ పద్ధతులు ప్రవేశపెట్టడం కోసం కృషి చేస్తున్నారని, దీని ద్వారా కుల మత ప్రాంత విదేశాలు సృష్టించిందన్నారు. దీనికి అడ్డుగా ఉన్న భారత రాజ్యాంగాన్ని మార్చడమే ధ్యేయంగా పనిచేస్తుందని, ఇప్పటికే సిఏఏ, పౌరసత్వ రద్దు, జ్యోతిష శాస్త్రాల అమలు, విద్య కాషాయీకరణ, ఈడీ, సిబిఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను బెదిరించడం, లొంగదీసుకోవడం, మేధావులను జైల్లో పెట్టడం లాంటి వాటిని బలవంతంగా అమలు చేస్తుందన్నారు. బీజేపీ గత ఎన్నికల ముందు రైతులను రెట్టింపు ధనవంతులు చేస్తామని చెప్పిందన్నారు. నల్ల డబ్బులను బయటకు తీసి దేశ ప్రజల ఖాతాలో ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పిందన్నారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతికి చట్టబద్ధత కలిగించిందన్నారు. ఎలక్ట్రోల్ బ్యాండ్ల రూపంలో 1600 కోట్ల రూపాయల్లో 800 కోట్ల రూపాయలు బీజేపీకి చేరాయన్నారు. ఈ ఎలక్ట్రో బ్యాన్స్ చట్టవిరుద్ధమైనవని సిపిఎం పోరాడిందన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి, సిపిఎం ఎంపీ అభ్యర్థి ఎండి జహంగీర్, రంగారెడ్డి, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట సిపిఎం జిల్లా కార్యదర్శులు కాడిగల భాస్కర్, మల్లు నాగేశ్వరరెడ్డి, మాకు కనకారెడ్డి, ఆముదల మల్లారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, పైల ఆశయ్య, ఎంవి రమణ, డబికర్ మల్లేశం, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహ, మాటూరి బాలరాజు, కల్లూరు మల్లేశం, దోనూరు నర్సిరెడ్డి తదితరులు ఉన్నారు.